అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా బై రమ. మీ అందరికీ ఒక చిన్న మాట. మన ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి 5 డేస్ అయిపోతుంది. అయినా కూడా ఇది వరకు మన ఛానల్‌కి వచ్చినంత వ్యూస్ అయితే రావడం లేదు. మీలో చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళటం లేదేమో, యూట్యూబ్ పుష్ చేయడం లేదేమో, మీలో ఎంతమందికి వీడియో నోటిఫికేషన్స్ వీడియో చేయగానే వస్తున్నాయి? దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో నీతో చుంబనమే, ఈవినింగ్ టైంలో కాంట్రాక్ట్ మ్యారేజ్ సిరీస్ వస్తుంది. వీటి లింక్స్ అనేవి మన న్యూ ఛానల్లో కూడా ఇస్తున్నాను. అయినా సరే వ్యూస్ అనేవి పెరగటం లేదు. దాదాపు 2 నెలల తర్వాత వీడియోస్ పెట్టడం వల్ల యూట్యూబ్ కూడా పుష్ చేయడం లేదేమో. దయచేసి ఒకసారి మన ఛానల్ చూసి మీరు నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేవో అని చూసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. దీనివల్ల వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. కథలోకి వెళ్ళిపోదామా? కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనుషారెడ్డి గారు. ఒంట్లో ఎలా ఉంది? ఏ ఇబ్బంది లేదు కదా? లేదు, మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకుని వస్తానని ఆయుష కిచెన్లోకి వెళ్తుంటే, నేను తెస్తాను, నువ్వు కూడా కూర్చోవే అని కిచెన్లోకి వెళ్తారు జ్యోతి గారు. ఇద్దరికి కాఫీ తీసుకుని వస్తారు జ్యోతి గారు. గార్డెన్లో తిరుగుతున్న ఆయుషిని చూసి నవ్విన అయాస్ కృష్ణమూర్తి గారు మార్కెట్కి వెళ్తుంటే, ఆయుషి కోసం నేను వస్తాను, ఆగండి అంకుల్ అని మొబైల్ అండ్ వాలెట్ తీసుకుని నడుస్తాడు అయాస్ కూడా. ఆయుషి కోసం జ్యోతి గారు ఆగితే కార్ కీస్ తీసుకున్న అయాస్ ఆయుషిని చూసి కళ్ళతోనే బయటికి వెళ్తున్నానని చెప్పి కార్ స్టార్ట్ చేస్తే, ఫ్రంట్ సీట్ లో కూర్చున్న కృష్ణమూర్తి గారు, ఆయుషి నువ్వు సంతోషంగా ఉన్నారు కదా అబ్బాయి అని అడిగారు. మీకెందుకు ఈ డౌట్ వచ్చింది అంకుల్? డ్రైవ్ చేస్తున్న అయాస్ ఆయన్ని చూస్తూ అడిగితే, ఒకప్పుడు మీ జీవితంలో తిరిగిన మలుపులు అలాంటివి మరి అని ఆయన నవ్వుతారు. ఇప్పుడు సంతోషాలు మాత్రమే ఉన్నాయి మావయ్య. జ్యోతి గారు ఆయుషి కోసం ఫ్రెష్ జ్యూస్ తీసుకుని వస్తే, కాస్త గ్యాప్ ఇవ్వచ్చు కదమ్మా అని అంటుంది నీరసంగా ఆయుషి. కడుపుతో ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి, అప్పుడే బలంగా ఉంటారు. పైగా నీ కడుపులో పెరుగుతున్నది మీ అత్తింటి కాందానికి వారసుడు. తాగని ఆవిడ బలవంతం చేస్తే మెల్లిగా సిప్ చేస్తుంది ఆశి. జోయాని కూడా తీసుకుని రావాల్సింది ఆశి. నిరాశగా అడిగారు ఆవిడ. అది ఒప్పుకోలేదమ్మా. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న దాన్ని బాగా గారాపం చేసేశారు. భాను కూడా ఉంది కదా, అత్తతో కలిసి బాగా తిరగొచ్చని దాని ప్లాన్. ఆర్యమాలవికి ఎలా ఉన్నారు? బాగున్నారు, కానీ ఒక్క ఆయుష జీవితమే ఇంకా కుదుట పడలేదమ్మా. శశికళ అంటే నాతో ఫోన్లో చెప్పిన అమ్మాయి కదా. అందరూ తమని ప్రేమిస్తున్న పార్ట్నర్స్ తో హ్యాపీగా ఉన్నారు. ఒక్క తను తప్ప. అబ్బాయి మారిపోయాడమ్మా. తను యాక్సెప్ట్ చేయడమే మిగిలింది. జరుగుతుందిలే. అందరి గురించి నువ్వు ఆలోచిస్తూ కూర్చోవడానికి ఒట్టి మనిషివి కాదు. ఇవన్నీ వదిలేసి అబ్బాయితో ఏకాంతం ఎన్నో రోజుల తర్వాత వచ్చింది. ఆ ఏకాంతాన్ని హాయిగా ఆస్వాదించవే నీ భర్తతో. మా ఆయనతో ఎలా ఉండాలో నాకు తెలుసమ్మా. ఈసారి మీరు కూడా మాతో వస్తారు కదా. ఇంకిక్కడికి పంపను మిమ్మల్ని. నాన్న మీరు నాతోనే ప్యాలెస్ లో ఉండాలని ఖచ్చితంగా చెప్తుంది ఆయుషి. ఏ రక్త సంబంధం లేదు. ఉన్న సంబంధం అంతా దేవుడు కలిపిన బంధమే. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ కేరళ, కేరళలోని వైనాడ్. ఏ జన్మ అనుబంధమో నిన్ను అల్లుండి మాకు దగ్గర చేసింది. నేను ఆయనే ఉన్న ఒంటరి కుటుంబంలో కూతురు, బంగారం లాంటి అల్లుడు, బంగారు బొమ్మ అయిన మనవరాలు, వదిన, కోడలి పిల్ల, అన్నయ్య, అక్క, బావ అన్ని బంధాలను ఇచ్చింది నీ భర్తనే ఆయుషి అని ఆవిడ ఎమోషనల్ అవుతారు. అమ్మ ఏంటి చిన్నపిల్లలని కసిన ఆశయ్, లంచ్కు నాకు నీ చేతి ఫిష్ కర్రీ కావాలని అడిగింది. తప్పకుండా. నాన్న వెళ్లారు కదా, తీసుకుని రాగానే వండి పెడతాను. బయట ఎండగా ఉంది, లోపలికి పదవే అని ఆయుషిని తీసుకుని లోపలికి నడుస్తారు జ్యోతి గారు. మార్కెట్కి వెళ్లిన అయాస్ ఆయుషి కోసం స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ చూస్తుంటే, కృష్ణమూర్తి గారు ఫ్రెష్ గా చేపలను తీసుకుంటారు. ఇంట్లోకి జ్యోతి గారు చెప్పిన ఐటమ్స్ ఆయన తీసుకుంటే అన్నిటికీ కలిపి తనే బిల్ కట్టిన అయాస్ కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఒక ఆవిడ బుట్టలో అమ్ముతున్న మల్లెపూలను చూస్తాడు. ఎన్ని మూరలు తీసుకోవాలో ఐడియా లేని అయాస్ ఓ 4 మూరలు ఇవ్వమని చెప్తే నవ్విన కృష్ణమూర్తి గారు, భార్యకు మల్లెపూలు కొనడం కూడా ఒక ఆర్ట్ అయాస్ అని అంటారు. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. నా జోకు మల్లెపూలంటే ఒకప్పుడు చాలా ఇష్టమని ఆయన చెప్తే వాలెట్ తీసి మనీ ఇచ్చిన అయాస్ ఆవిడ అరటాకులో చుట్టించిన మల్లెపూలను బ్యాక్ సీట్ లో ఉంచి కారును స్టార్ట్ చేస్తాడు. తను వచ్చేసరికి బడలిపోయిన ముఖంతో నిద్రపోతూ కనిపిస్తుంది ఆయుషి. వెళ్లేటప్పుడు ఉన్న కళ ఇప్పుడు ఆయుషి ముఖంలో లేకపోతే ఏమైంది అత్తయ్య అని అడుగుతాడు అయాస్. వికారాలు అబ్బాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. గాలి మారింది, చోటు మారింది కదా. నిమ్మరసం తాగించాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఈ లోపు నేను లంచ్ రెడీ చేస్తానని ఆవిడ కిచెన్లోకి వెళ్లి చకచక వంట చేస్తూ ఉంటే, నేను హెల్ప్ చేస్తాను జో అని వెళ్తారు కృష్ణమూర్తి గారు. నుదుటి మీద తగిలిన చల్లటి పెదవుల స్పర్శకు కళ్ళు తెరిచిన ఆయుషి అయాస్ ఒడిలోకి పాకి చేతిని పొట్టపై ఉంచుకొని, మీ బేబీ నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదని కంప్లైంటింగ్ గా చెప్తుంది ఆయుషి. హాస్పిటల్ కు వెళ్దాం పదా అని ఆమెను లేపబోయాడు అయాస్. వద్దు, నీ ఒడిలో పడుకుంటే బాగుంది నాకని ఆయుషి అంటే పూర్తిగా ఆమెను తన ఒడిలోకి తెచ్చుకున్నాడు
అయాస్ తల నిమురుతూ, ఇంతకు ముందు ఆ గదిలో లేని ఏసీ ఇప్పుడు కొత్తగా చేరడం వల్ల ఏసీని పెంచుతాడు అయాస్. అయాస్ చొక్కాను పట్టుకుని ఆయుషి నిద్రపోతే వంట పూర్తి చేసిన జ్యోతి గారు ఇద్దరిని చూసి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు. 2 అవుతున్నా లేవకుండా పడుకున్న ఆయుషిని చూసి అయాస్ ని నిద్రలేపితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది ఆయుషి. ఇద్దరికి ఒకే ప్లేట్లో పెట్టించిన జ్యోతి గారు, మేము భోజనం చేసేసాం, మీరిద్దరూ కలిసి తినేయండి, వేడిగా ఉందని ఆవిడ వెళ్ళిపోతే అయాస్ ముందు కూర్చున్న ఆయుషి నోరు తెరిచింది. చాప ముళ్ళు తీసి ముద్దలు తినిపిస్తూ ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు అయాస్. నాట్ బ్యాడ్ అని ఆయుషి నవ్వితే ఆమె పెదవికి అంటుకున్న అన్నం మెతుకులు తన పెదాలతో తీసుకుంటాడు అయాస్. ఇంకా చాలు మిస్టర్ ఖాన్, నీ ఆకలి తీరింది, నా ఆకలి ఎప్పుడు తీరాలి మిస్సెస్ ఖాన్? నేను తినిపిస్తానని ప్లేట్ తీసుకుని అయాస్కు తినిపించడం మొదలుపెట్టింది ఆయుషి. నేను ఈ ఆకలి గురించి మాట్లాడట్లేదే తెంగరి అని ఆయుషి నడుమును నొక్కి వదిలాడు అయాస్. ఆయుషి ఓరగా అయాస్ని చూసి, మరేం ఆకలి తెలిసి కూడా తెలియనట్టు అడిగింది. నీకు అర్థమైందని తెలుసు. ఐఆమ్ హంగ్రీ ఫర్ యూ బేబీ అని అయాస్ ఇంటెన్స్డ్ గా చూస్తూ అంటే, ఇంప్రెస్ మీ. అప్పుడు చూద్దామని బెడ్ దిగి బయటికి లేడి పిల్లల పరుగు తీసింది ఆయుషి. తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది ఇది అని నవ్వుకున్న అయాస్ ప్లేట్ కిచెన్ లో ఉంచి గార్డెన్ లో వాకింగ్ చేస్తున్న ఆయుషిని చూసి మొబైల్ తీసి భానుకి కాల్ చేస్తాడు. భయ్యా కేసే హే ఆప్? మే టీకు భాను. జోయా ఎలా ఉంది? అల్లరి చేస్తోందా? బాగా ఆడుకుంటోంది. ఒక్క నిమిషం భయ్యా అని వీడియో కాల్ కనెక్ట్ చేసి చూపించింది భాను. తన బార్బీ బొమ్మలను వరుసగా పెట్టి ఆడుకుంటున్న కూతుర్ని చూసి నవ్విన అయాస్ బేబీ అని పిలిస్తే తండ్రి గొంతుకు వెనక్కి తిరిగి చూసింది జోయా. హాయ్ డాడీ అని హుషారుగా కూతురు అరిస్తే కూతురుతో కాసేపు మాట్లాడిన అయాస్, అమ్మీ హెల్త్ జాగ్రత్త భాను అని మాట్లాడి కాల్ కట్ చేస్తాడు అయాస్. కట్ చేసిన వెంటనే ఆర్య నుంచి కాల్ వస్తుంది. అతనితో కూడా కాసేపు మాట్లాడి ఆహిల్కు కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడి అభయ్ గురించి అడుగుతాడు. వాణ్ణి కలిసి 1 వీక్ అవుతోందని ఆహిల్ అంటే శశికళకు తన బావ నుండి ప్రమాదం ఉంది, మీలో ఎవరో ఒకరు వాచ్ చేస్తుండాలని చెప్తాడు అయాస్. మేమెందుకు అయాస్, అభయ్నే వాన్ చేస్తే సరిపోతుంది, ఎలాగో శశికళ చుట్టూ ఈగలా వాడు తిరుగుతూనే ఉంటాడు కదా అని అంటాడు ఆర్య. టీకే అని అయాస్ కాల్ కట్ చేయబోతే హ్యాపీ హనీమూన్ రా బావా అని నవ్వుతాడు ఆహిల్. విసుగ్గా ఫీల్ అయిన అయాస్ ఈడియట్ అని తిట్టి కాల్ కట్ చేసేస్తాడు. ఫోన్లో ఎవరిని మాలవికి అడిగితే మీ బావగారు అన్న ఆర్య. ఏంటి రెడీ అయ్యావు ఎక్కడికి అని అడిగాడు ఆర్య. ఎక్కడికి వెళ్తాను ఈ టైంలో, ఎప్పుడో ఉదయం రెడీ అయితే ఇప్పుడు ఆంతున్నాను నేను తమరి కళ్ళకు. విసుగ్గా అన్న మాలవిక ఆర్య ఫార్మల్ షర్ట్స్ ను వార్డ్రోబ్ లో నీట్ గా ఆర్గనైజ్ చేసి పెడుతుంది. వెనుక నుండి పొట్ట చుట్టూ చేతులేసి హత్తుకున్న ఆర్య, మనం కూడా ఆచిపోదాం మాల మెడ మీద ముద్దులు పెడుతూ గోముగా అడుగుతాడు ఆర్య. ఎక్కడికో అని ఆలోచించిన ఆర్య, కాశ్మీర్, మనాలి లేదా న్యూజెర్సీ అని అంటాడు ఆర్య. ఎందుకు, అక్కడ మీ ఆఫీస్ ఉందనా? అలాగే అనుకో, అక్కడైతే నువ్వు నేనే, ఇంకెవరు డిస్టర్బ్ చేయరని అంటాడు ఆర్య. ఆశ దోశ అప్పడం వడ అని ఆర్యను వెనక్కి నెట్టి వెళ్ళిపోవాలని చూస్తుంది మాలవిక. వెళ్ళి ఏం చెయ్యాలి, కాసేపు ఉండవే, ఎప్పుడూ కిచెన్ లేదా మీ అత్తగారి వెంట తిరుగుతుంటావు అని అరుస్తాడు ఆర్య. తమరేదో రోజు నా కొంగు పట్టుకొని తిరుగుతున్నట్లు, మార్నింగ్ ఆఫీస్ అంటూ వెళ్తే తిరిగి వచ్చేది ఎప్పుడో ఇంట్లో పిచ్చిదాన్ని ఎదురు చూసి నా పెళ్ళాం ఉందన్న కన్సర్న్ కూడా లేదు తమరికి అని నిష్ఠూరంగా అంది మాలవిక. సారీ ఆఫీస్ వర్క్ నెగ్లెక్ట్ చేయలేనురా, జస్ట్ 1 మంత్, ఆ తర్వాత ఫ్రీ అయిపోతాను, అప్పుడు నా ఫుల్ టైం నీకే, బెడ్రూమ్ దాటనివ్వను నిన్ను అని ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చాడు ఆర్య. ఏం చేస్తున్నారు సార్, టైం చూసారా, ఇది ఇంకా ఆఫ్టర్నూనే అవుతోందని బెరుగ్గా అంటున్న మాలవిక. ప్రేమ చూపించడానికి టైంతో పనేంటి పాప, అత్తయ్య కింద ఉన్నారు, బాగుండదు వదలండి అని మాలవిక అంటే వదలని స్థిరంగా అన్న ఆర్య. మాలవిక మాట బయటికి రాకుండా ఘాటుగా ఇరువురు పెదవుల్ని కలిపేశాడు ఆర్య. తమకంతో ఆర్య చేతులను తన అరచేతులతో పెనవేస్తే తీయటి అదరాల అమృతానికి రెప్పలు మూసేసింది మాలవిక. ముద్దుకు భంగం కలగకుండా చీరకున్న పిన్ తీసి కొంగుని నేలకు జార్చాడు ఆర్య. ఇక్కడ శశికళ టైం జోన్స్, అక్కడ కేరళలో ఉంటున్న అయాస్ ఆయుషీల టైం జోన్స్ డిఫరెంట్. కథాపరంగా శశికళ అభయ్ వెనుకబడి ఉంటే అయాస్ ఆయుషి ముందున్నారు. ఆయుషి డెలివరీ అయ్యే సమయానికి 2 జంటలు ఒకటే టైం జోన్కు వస్తాయి. కాలేజ్కు వెళ్లిన శశికళకు ఎక్కడా అభయ్ కనిపించడు. ఎప్పుడు తన వెంటే తిరిగే అభయ్ ఈ రోజు తన కంటికి కూడా కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంది ఆమె. ఫ్రెండ్ను చూస్తున్న సుప్రియ, ఏంటే తెగ వెతుకుతున్నావు, అభయ్ కోసమా అని అడుగుతుంది. నేనెందుకు చూస్తాను అతని కోసం, తెలుస్తోంది అభయ్ ఈ రోజు రాలేదేమో శశి అని సుప్రియ అంటే తెలియకుండానే ఆమె మనసులో ఏదో వెళ్తే తెలుస్తుంది. ముభావంగా క్లాస్కు వెళ్లిన శశికళ క్లాస్ వింటుంటే 4వ నెలలో ఉన్న శశికళ గర్భాన్ని చూస్తున్న తన క్లాస్మేట్స్ లో కొందరు ఆమె అంటే కుళ్ళుతో చూస్తున్న కళ్ళు ఎలాగైనా శశికళను మానసికంగా దెబ్బ కొట్టాలని ఫిక్స్ అవుతారు. క్లాస్ అవ్వగానే మోగిన బెల్కు లెక్చర్ వెళ్ళిపోయింది. శశికళ లెమనేడ్ కోసం ఇప్పుడే వస్తాను సుప్రియ అని పైకి లేచి వెళ్తుంటే ఒక అమ్మాయి కాలు అడ్డు పెట్టింది.
కింద పడిది కాస్త బెంచ్ పట్టుకుని ఆగిన శశికళ ఆ అమ్మాయిని కోపంగా చూస్తూ కళ్ళెక్కడ పెట్టుకున్నావని అరుస్తుంది. నీ కళ్ళు మాత్రం నీ ప్రియుడి కోసమే ఎదుగుతున్నట్టున్నాయి. సౌరభ్ అయిపోయాడు, ఇప్పుడు అభయనా అని ఆ అమ్మాయి చూయింగం నవ్వుతూ పొగరుగా అంటుంది. హరిణి హోల్ యువర్ టంగ్. అచ్చచ్చో చూడండి, మేడంకు కోపం కూడా వస్తుందని శశికళ దగ్గరకు వచ్చి ఇంతకీ ఈ కడుపు ఎవరి అకౌంట్లో వేశావు అని అంటుంది ఆ హరిణి అని పొగరబెట్టే అమ్మాయి. ఎర్రబడ్డ కళతో కోపంగా చూస్తుంది శశికళ. నువ్విలా చూస్తే భయపడే టైప్ మేము కాదు, కానీ సౌరభ్ బోర్ కొట్టేశాడా, లేక అభయ్తో రోజు ఎంజాయ్ చేస్తూ అతనికి అలవాటు పడ్డావా? కన్నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉంటే హరిణి నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా, ఇలా మాట్లాడడానికి సిగ్గులా లేదా నీకు అని సుప్రియ కోపంగా అంటుంది. ఏయ్ నువ్వు, నీ ఫ్రెండ్ టాలెంట్ నీకు తెలియదు. అమాయకంగా కనిపిస్తూ బిగ్ షాట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిలను ఈజీగా బుట్టలోకి వేసుకోవడంలో ఈవిడ మాస్టర్స్ చేసింది. మాకు కూడా ఆ ట్రిక్ కొంచెం చెప్పు శశికళ. అభయ్ని ఎన్నిసార్లు చూసినా తిరిగి కూడా చూసేవాడు కాదు. నీకెలా పడ్డాడు? ఏం చూపించి పడగొట్టావు? రోజు ఖరీదైన కారులో తిరుగుతున్నావు. అదృష్టం అంటే నీదే శశికళ. హరిణి ఫ్రెండ్స్ లో అబ్బాయి అయిన ఒకడు ఫిగర్ బాగుంటే చాలు హరిణి. శశికళ ఫిగర్ ను చూసి అభయ్ పడిపోయి ఉంటాడని అంటే శశికళకు దుఃఖం ఆగదు. అందులోని మేడం డోర్ సర్వీస్ చేయడం కూడా మొదలుపెట్టింది కదా, బాగా అలవాటు పడినట్టున్నాడని శశికళను కింద నుంచి పై వరకు చూస్తూ శశికళని కసిగా చూస్తూ అంటాడు అతను. కోపంగా చెయ్యి పైకెత్తింది శశికళ. శశికళ చేతిని పట్టుకుని అతను నీకెంత కావాలని ఇస్తాను, మాకు కూడా ఛాన్స్ ఇవ్వొచ్చుగా శశి. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖమని అంటున్న వాడి తల టేబుల్ ఎడ్జ్కు బలంగా తగిలి రక్తమయమవుతుంది క్షణాలు. ఏం జరిగిందో అక్కడ ఎవరికీ అర్థం అవ్వదు. అర్థమయ్యేసరికి అతని ముందు యముడిలా ఎర్రటి ముఖంతో నిలబడి కనిపిస్తాడు అభయ్. శశికళ తన మణికట్టును తడుముకుంటూ వెనక్కి అడుగేసింది భయంతో. ఏం కూసావురా అని వాడి షర్ట్ కలర్ పట్టుకుని పైకి లేవదీసిన అభయ్ ఆపకుండా పిడికిలు బిగించి ముక్కు మూతి పచ్చడయ్యేలా పంచసిస్తుంటే ఆ హరిణి మొహంలో నిద్ర చుక్కలేదు. శశికళను అభయ్ లవ్ చేస్తున్నాడని తెలిసి ఆ కుళ్ళును శశికళను బాధ పెట్టడం ద్వారా బయట పెట్టేసింది హరిణి. ఇప్పుడు అభయ్ తన మాటలు విన్నాడని వెన్నులో వణుకు పడుతుంటే శశికళకు గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అభయ్ని అలా చూడటం వల్ల భయంతో వాడి షర్టు నిమిషాల్లో రక్తంతో తడిచిపోయింది. ముక్కు పగిలి ముందు 2 పళ్ళు ఊడిపోయాయి. కాలితో పొట్టలోకి పంచి ఇవ్వగానే ఇంకోసారి రక్తం కక్కుకొని స్పృహ తప్పాడు అతను. హరిణి వెనక్కి అడుగు వేస్తే ఆమె వైపు ఎర్రబడ్డ మోహంతో చూసిన అభయ్, నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను హరిణి అని సైడ్ స్మెల్ ఇచ్చి లాగి పెట్టి ఒకటి పీకాడు ఆమెను. బుగ్గ బగ్గుమని మండి కళ్ళు తిరుగుతుంటే తల పట్టుకున్న హరిణి బీప్ అని వస్తున్న సౌండ్ కు కింద పడిపోయింది. పెదవి చిట్లి రక్తం వస్తోంది. ఆడదాని కాబట్టి ఒక్క చెంపదెబ్బతో వదిలేశాను. డబ్బు కోసం, సరదాలు, గిఫ్ట్ల కోసం మీ బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్స్ కు వెళ్లే మీరు ఇంట్లో మీ పేరెంట్స్ కు వాల్యూ ఇవ్వని మీలాంటి చీప్ ఫెలోస్ కు శశికళ క్యారెక్టర్ ను వీరతి చూపించే రైట్ లేదు. ఇంకోసారి నా పిల్లని కన్నెత్తి చూసినా మాట్లాడినా ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు అభయ్. ఆ హరిణి తన ఫ్రెండ్స్ పై ఎంతో బిక్కచచ్చిపోయి ఒళ్ళంతా పట్టిన చెమటలను తుడుచుకుంటూ చూస్తుంటే శశికళ చేతిని పట్టుకుని బయటికి నడుస్తాడు. క్యాంటీన్ దగ్గరకు తీసుకుని వెళ్లిన అభయ్ శశికళ కోసం లెమనేడ్, ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకుని చైర్ లాక్కొని తన ముందరే కూర్చున్నాడు అభయ్. ఆమె చేతిని పట్టుకుని ముందుకి లాక్కొని చూసిన అతనికి రక్తం ముడిగిపోతూ ఉంటే చల్లటి నీళ్లతో మణికట్టుపై పోసి లెమనేడ్ ఇంకో చేతిలో ఉంచాడు అభయ్. చల్లటి వాటర్తో తడిపిన కర్చీఫ్ ను ఆమె మణికట్టు చుట్టూ అతను చూడుతూ ఉంటే ఇప్పటి వరకు కోపంతో ఊగిపోయిన అభయ్ ఇప్పుడు ప్రేమగా తనకు సేవలు చేస్తున్న అభయ్ ఒక్కరేనా అన్న అనుమానం పుడుతుంది ఆమెలో. తన మానాన తను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న అయాస్కు చీరలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అతనికి షాక్ ఇస్తూ ఆయిషి తన షర్ట్ లో హాట్ మిర్చిలా కనిపిస్తుంది. తెల్లగా మెరుస్తున్న ఆమె కాలి పిక్కలను చూసి పాదాలకున్న పట్టీలను చూస్తాడు అయాస్. డోర్ క్లోజ్ చేసిన ఆయిషి అయాస్ కు జ్యూస్ గ్లాస్ చూపించింది కలతోని. గ్లాస్ తీసుకున్న అయాస్ సో హాట్ అని షర్ట్ విదిలిస్తాడు. సైడ్ స్మైల్ ఇచ్చిన ఆయిషి ఏసీ పెట్టించారుగా, ఇంకెందుకు హాట్ గా ఉంటుందని ఇన్నోసెంట్ గా అడిగింది. ఈ హాట్నెస్ తగ్గాలంటే చాలా చేయాలని సగం తాగిన జ్యూస్ ను ఆమె చేతికిచ్చాడు అయాస్. గ్లాస్ అందుకుని అతని ఒడిలోని ల్యాప్టాప్ ను బెడ్ మీద కేసి ఒడిలోకి చేరిపోయింది ఆయిషి. అతని కుడి మీదున్న ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. కళ్ళతోనే నవ్విన ఆయిషి ముందుకు వంగి అయాస్ పెదవి పక్కన పెదవులను అద్ది, నిద్ర రావట్లేదు మిస్టర్ ఖాన్ అని మత్తుగా పలికింది ఆయిషి. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, అదే వస్తుంది పడుకుంటే అన్న అయాస్ జ్యూస్ గ్లాస్ ఖాళీ చేయించాడు. అయాస్ ను ఉరుము చూసిన ఆయిషి అయాస్ ఇంకో చేతిని తన తొడపై తనే ఉంచుకొని అందమైన భార్య నిద్ర రావట్లేదు మగడా అని అంటే పడుకోమంటున్నావు, నువ్వేం మగుడువయ్యా, ఇదేనా మీ ఖాన్ వంశం అని అయాస్ ఇగో తెలిసి రెచ్చగొడుతుంది. ఇప్పుడు నా వంశంతో నీకెందుకే, నువ్వు కూడా మిసెస్ ఖాన్ అని మర్చిపోకని అంటాడు అయాస్. మాకు తెలియదు మరి,
వెటకారంగా అన్న ఆయిషి అయాస్ నెక్ దగ్గర నాలుగుతో రాస్తూ సున్నితంగా కొరుకుతూ షర్ట్ బాటన్స్ ని రిమూవ్ చేసింది. కథ ఇంకా ఉంది. మరి అభయ్ నిజంగానే మారిపోయాడా? అభయ్ ప్రేమను శశికళ నమ్ముతుందా? మరోపక్క అయాస్ ఆయిషీల చిలిపి సరదా గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.